విజయవాడ నగరంలో బ్లాక్ స్పాట్స్ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీస్తున్నాయి. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు వాహనదారులకు శాపంగా మారుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 40 కిలోమీటర్ల పరిధిలో 123 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. సిపి రాజశేఖర్ జిల్లా కలెక్టర్ ఇటీవల వీటిని పరిశీలించి ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. చర్యలు చేపట్టిన ప్రాంతాల్లో కొంతమేర ప్రమాదాలు తగ్గాయి. ఆ బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడున్నాయి, వాటిని చక్కదిద్దేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏమిటో వివరించడానికి మా ప్రతినిధి జయప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జయప్రకాష్, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రధానంగా ఎలాంటి ఇంజనీరింగ్ లోపాలను పోలీసులు గుర్తించారు, వాటిని సరిచేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శర్మ, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల పరిధిలో 123 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశారు. అయితే ఇటీవల రాజశేఖర్ బాబు అదేవిధంగా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో 12 విభాగాలు మొత్తం ఎన్హెచ్ఏఐతో సహా 12 విభాగాలు 25 బ్లాక్ స్పాట్స్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోపాలను గుర్తించారు. వాటిని సరిదిద్దేందుకు ఆగమేఘాలపైన ఉత్తర్వులు జారీ చేశారు, చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాటిని చక్కదిద్దారు, ఆ సమస్యను పరిష్కరించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు కొంతమేర తగ్గాయనేది చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నగరంలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ అయిన రామవరపాడు రింగ్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ రింగ్ రోడ్డు నుంచి చూసుకున్నట్లయితే ఇది హైవే, ఇటు చెన్నై టు కోల్కతా హైవేలో ఇటు నగర శివార్లలో ఉంటుంది. ఈ రింగ్ రోడ్డు వద్ద అటు నుంచి కలకత్తా నుంచి వచ్చే వాహనాలు, ఇటు చెన్నై నుంచి వచ్చే వాహనాలు కలుస్తూ ఉంటాయి. నేరుగా సిటీలోకి వెళ్లేందుకు ఓవర్ బ్రిడ్జ్ పైన, ఫ్లైఓవర్ పైన వెళ్లేందుకు వాహనాలు రెండుగా డివైడ్ అయ్యేందుకు గతంలో సరైనటువంటి బారికేడ్లని, అంటే డివైడర్లను ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయని నేపథ్యంలో కొంత కరువు తీసుకునే క్రమంలో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఇక్కడ డివైడర్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇటు ప్రధాన రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఆ వాహనాలను, భారీ వాహనాలను ప్రధాన రోడ్డు మీదకి మళ్లించడం, సర్వీస్ రోడ్లలోకి ఇటు కొన్ని వాహనాలను మళ్లించడంతో చాలా మేర ఆ రెండు క్లాష్ కాకుండా జరుగుతున్నాయి. మరోవైపు కృష్ణలంకలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్లో జీబ్రా లైన్స్ వేయటంతో పాటుగా ఇటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో కొంతమేర అక్కడ తగ్గాయని చెప్పుకోవచ్చు. భవానీపురంలో చూసుకున్నట్లయితే అక్కడ జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు పెట్టడంతో చాలా వరకు అక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలకు వాటితో పోలిస్తే 2 ప్రమాదాలు తగ్గాయనేది మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా 2024లో 453, అదేవిధంగా 2025లో 378 యాక్సిడెంట్లు జరిగాయి. క్రమంగా తగ్గుతున్నప్పటికీ దీనిపైన ప్రత్యేకంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీము ప్రత్యేకంగా పనిచేసింది. అందులో దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇక్కడ చూశారు. అయితే ఇందులో ప్రధాన కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే అతివేగం, అక్కడ వస్తున్నటువంటి వాహనాల్లో అతివేగము, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు, మరోవైపు అక్కడ ఎవరైతే వాహనదారులు ఉంటున్నారో వాళ్ళు నిబంధనలు పాటించకపోవటం, చాలామంది అతివేగంతో రావడంతో అక్కడ కర్వులు ఉంటాయి, సరైనటువంటి సిగ్నల్ బోర్డులు లేకపోవటం, ఇదే విధంగా అక్కడ చుట్టుపక్కల ఎటువంటి లైటింగ్ లేకపోవటం, ఇటువంటి కారణాలతోటి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఇందులో మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాలుగా చూసుకున్నట్లయితే ద్విచక్ర వాహనాలలో ఉన్నటువంటి రోడ్డు ప్రమాదాల్లో బాధితులు ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తూ ఉన్నాయనేది గుర్తించారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ శాతం అతివేగం, మరోవైపు హెల్మెట్ ధరించకపోవటం, ఆపోజిట్ రోడ్డులో రావటం, ఇటు కర్వులు తీసుకునే వద్ద సరైనటువంటి అటు ఇటు రోడ్డు మీద సరిగా పట్టించుకోకపోవటం, ఇటువంటివి చేయటంతో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోయారు. దీంతో దీనిపైన ఈ కారణాలను విశ్లేషించినటువంటి పోలీసులు ట్రాఫిక్ అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రత్యేకంగా డ్రైవ్లు చేపడుతున్నారు. జయప్రకాష్, ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వాహనదారులు, ప్రజలను చైతన్యపరిచేలా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. గతం నుంచే హెల్మెట్ల పైన హైకోర్టు ఇటీవల హైకోర్టు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు. మరోవైపు విజయవాడలో ప్రత్యేకంగా ఇటు హెల్మెట్లు వాడకం పైన చేపట్టారు. మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇట్లా అంటే ఎవరైనా సరే అతివేగంతో వచ్చినట్లయితే వాళ్ళకి అక్కడ ఆపి కౌన్సిలింగ్ ఇవ్వటం, మరోవైపు వాళ్ళపైన కేసులు నమోదు చేసినప్పుడు వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు తమ వద్దకు పిలుచుకొని అక్కడ వాళ్ళకు అటు మైనర్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి మరి వాళ్ళకి అవగాహన సదస్సులు కౌన్సిలింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు యువకులు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా రోడ్డు పైన వాహనాన్ని నడపాలి, అదేవిధంగా అక్కడ సిగ్నల్స్ కూడా ఏ విధంగా ఉండాలి, ఏ సిగ్నల్ దేన్ని సూచిస్తుంది, ఎక్కడ ఎంత స్పీడ్తో వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇటువంటి కీలకమైనటువంటి మలుపులు డీప్ కర్వులు ఉన్న చోట ఏ విధంగా వ్యవహరించాలి, ప్రమాదాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి అని ఆ ప్రమాదాల వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్లకు ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటించే విధంగా అవగాహన సదస్సులు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు ఆటో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, నిబంధనలు పాటించకపోతే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, అదేవిధంగా ఇటు బండి లైసెన్స్ దగ్గర నుంచి రోడ్డు మీద నడిపే వరకు అంటే ఎంతవరకు నిబంధనలు పాటించాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలాగ వెళ్ళాలి, రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నమవుతుంది, ఏ విధమైనటువంటి బాధలు పడతారు, ఇటువంటివన్నిటినీ వాళ్లకు అవగాహన సదస్సులో చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగే చోట వాళ్ళకి అవగాహన సదస్సు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైనింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, స్పీడ్ డ్రైవ్ చేయకూడదు, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అదేవిధంగా హెల్మెట్లు పెట్టుకోవాలి, ఇటువంటి సైనింగ్ బోర్డులు ఎల్ఈడి బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఇటు వాహనదారులకు ప్రజలకు అవగాహన సదస్సులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాఫిక్ వైలేషన్స్ దీని ప్రధాన కారణాలుగా ఎక్కడైతే ఉన్నాయో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయటము, కర్వులను మార్చటము, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయటము, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయటము, సైనింగ్ బోర్డులు అందుబాటులో ఉంచటము, ఇటువంటి అన్నిటినీ అక్కడ ఏర్పాటు చేయటంతో కొంతమేర తగ్గాయని చెప్పుకోవచ్చు. శర్మ.